చైల్డ్ డోస్ క్యాలిక్యులేషన్. చైల్డ్ డోస్ క్యాలిక్యులేషన్కి మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ డోస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, యంగ్స్ ఫార్ములా అని ఉంటుంది. యంగ్స్ ఫార్ములా ఎవరికి వాడతామంటే 12 లేదా తక్కువ ఉన్న పిల్లగాళ్ళకి వాడతాం. 12 అని గుర్తుపెట్టుకోండి. యంగ్ ఏజ్ అంటే ఏంటంటే 12 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత, కింద ఏజ్ ప్లస్ 12 ఇయర్స్ లెస్ అన్నాం కాబట్టి కింద 12 పెట్టుకోండి ఇంటూ అడల్ట్ డోస్. ఇది యంగ్స్ ఫార్ములా. ఈ 4 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో చాలా 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 సార్లు అడిగారు. యంగ్స్ ఫార్ములా లెస్ దెన్ 12 ఇయర్స్ పిల్లగాళ్ళకి ఫార్ములా ఏంటి, ఏజ్ ఇన్ ఇయర్స్ బై ఏజ్ ప్లస్ 12 ఇంటూ అడల్ట్ డోస్. నెక్స్ట్ డ్రిల్లింగ్స్ ఎవరికి వాడతారు, డిఏబిసిడి. డి ఈజ్ 4, అలా గుర్తుపెట్టుకోండి. 4 to 20 ఇయర్స్ వాళ్ళతో వాడతారు. సో ఏజ్ బై 20 ఇంటూ అడల్ట్ డోస్. ఇది బెటర్, ఈజీ, క్విక్, మోస్ట్లీ యూజ్డ్ అని కూడా చెప్పచ్చు. డ్రిల్లింగ్స్ డిఏబిసిడిలో డి 4 to 1 కాబట్టి 4 to 20 అని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా ఫార్ములా వచ్చేస్తుంది, ఏజ్ బై 20 ఇంటూ అడల్ట్ డోస్. నెక్స్ట్ ఫ్రైడ్. ఆయిలీ ఫుడ్ పిల్లలకి చాలా ఇష్టం, అలా గుర్తుపెట్టుకోండి. ఏజ్ ఇన్ మంత్స్ బై 150 ఇంటూ అడల్ట్ డోస్. అలానే చిన్నపిల్లలకి ఫ్రైడ్ ఫుడ్ పెట్టరు కదా, ఇలా లాజిక్స్ అడగండి, జస్ట్ నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఫ్రైడ్ ఏజ్ ఇన్ మంత్స్ బై 150 ఇంటూ అడల్ట్ డోస్. ఫ్రెంచ్ ఫ్రైస్ 150 మా దగ్గర కాస్ట్, అలా నేను గుర్తుపెట్టుకున్నా. ఏజ్ ఇన్ మంత్స్ బై 150 ఇంటూ అడల్ట్ డోస్. నెక్స్ట్ బాడీ వెయిట్ బేస్ చేసుకుని క్లాక్స్ ఫార్ములా అంటారు. ఇప్పుడు ఒక చైల్డ్ డోస్ ఉంది. జనరల్గా హైట్ వెయిట్తో సంబంధం లేకుండా వి సెలెక్ట్ అ పర్సన్ వెయిట్ నార్మల్గా ఎంత ఉండాలి అంటే హైట్ వెయిట్కి సంబంధం లేకుండా 50 to 100 అంటారు. కానీ మోస్ట్ 50 to 100 మధ్యలో కామన్ ఉంది 75, బట్ 70. క్లాక్స్ ఫార్ములా మనం ఎలా తీసుకోవాలంటే యావరేజ్ 50 to 100 యావరేజ్లో 75 కాకుండా 70 అనుకోండి. వెయిట్ ఇన్ కేజెస్ బై 70 ఇంటూ అడల్ట్ డోస్. ఇది క్లాక్స్ ఫార్ములా. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాకి క్యాట్జెల్ రూల్ అంటారు. ఇది సర్ఫేస్ ఏరియా మోస్ట్ సాటిస్ఫాక్టరీ, ఎందుకంటే చిల్డ్రన్ డోస్లో ఏజ్, హైట్, బాడీ వెయిట్ కన్నా సర్ఫేస్ ఏరియా చాలా చూస్తారు అనమాట. ఎందుకంటే ఎంత పొడుగున్నారు అలా అంతా సర్ఫేస్ ఏరియా కవర్ అవుతుంది. సో పర్సెంటేజ్ ఆఫ్ అడల్ట్ డోస్ ఎలా ఇస్తారంటే చైల్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది, అడల్ట్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది ఇంటూ 100. ఈ క్యాట్జెల్ రూల్ మీటర్ స్క్వేర్లో మెజర్ చేస్తాం అన్నమాట. సర్ఫేస్ ఏరియా ఏంటంటే పర్సెంట్ ఆఫ్ అడల్ట్ డోస్ ఎలా తీసుకుంటామంటే చైల్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది బై అడల్ట్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉందా ఇంటూ 100 వేస్తాం. ఈ పైన వరకు మనకి ఇంటూ అడల్ట్ డోస్ వస్తుంది, బట్ క్యాట్జెల్ రూల్లో ఇంటూ 100 వస్తుంది. డోంట్ ఫర్గెట్ దట్. క్యాట్జెల్ రూల్ సర్ఫేస్ ఏరియా ఇస్ ఆల్సో ఆల్వేస్ మెజర్డ్ ఇన్ మీటర్ స్క్వేర్. సో సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ చైల్డ్, అడల్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ చైల్డ్ బై 1.73 ఇంటూ అడల్ట్ డోస్. ఇది ఆ ఫార్ములా. అయితే క్లాక్స్ బాడీ వెయిట్ కేజీ అయితే వెయిట్ ఇన్ కేజీ బై 70, పౌండ్ అయితే వెయిట్ ఇన్ పౌండ్ బై 150 ఇంటూ అడల్ట్ డోస్. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే కౌలింగ్. ఇప్పుడు నెక్స్ట్ బర్త్డే ఇయర్కి కౌ అంటే అందరికి చాలా ఇష్టం, వైట్గా ఉంటుంది. కాకపోతే కౌ అంటే మనకు ఆల్వేస్ గుర్తొచ్చేది ఆ చిన్న బుడ్డి అనమాట. సో నెక్స్ట్ ఇయర్కి పుట్టింది అనుకోండి, ఏజ్ ఇన్ నెక్స్ట్ బర్త్డే బై 24 ఇంటూ అడల్ట్ డోస్, ఆర్ సింపుల్గా ఏజ్ ప్లస్ 1 బై 24 ఇంటూ అడల్ట్ డోస్. కౌలింగ్కి 24, యంగ్కి 12, డ్రిల్లింగ్కి 4 to 20, క్లాక్స్కి 70, ఫ్రైడ్కి 150. ఇలా కోర్స్ ఒక దగ్గర రాసి పెట్టుకోండి, ఇట్ ఈజ్ ఈజీ. బెస్టెడ్ చైల్డ్ డోస్ ఏజ్ ప్లస్ 3 బై 30 ఇంటూ అడల్ట్ డోస్. ఓవర్ వ్యూ ఏంటంటే యంగ్ అనుకున్నాం అనుకోండి, లెస్ దాన్ 12 అనుకుంటాం కాబట్టి బై ఏజ్ ప్లస్ 2. డ్రిల్లింగ్స్ అనుకున్నాం అని 4th word to 20 కాబట్టి బై 20. ఫ్రైడ్ అనుకున్నాం అనుకోండి, ఫ్రెంచ్ ఫ్రైస్ 150 కాకపోతే పైన మంజ్ ఉండాలి. బాడీ వెయిట్ క్లాక్స్ అనుకోండి, చైల్డ్ జనరల్గా యావరేజ్ అడల్ట్ బాడీ వెయిట్ 70, కేజీకి అయితే 70, పౌండ్కి అయితే 150. క్యాట్జెల్ అనగానే మీకు సర్ఫేస్ ఏరియా అని గుర్తు రావాలి.
surface area of child by surface area of adult. Adult surface area we take as standard 1.73. Surface area ఎప్పుడు మెజర్ చేసినా మీటర్ స్క్వేర్లోనే మెజర్ చేస్తారు. నెక్స్ట్ కౌలింగ్. నెక్స్ట్ బర్త్డేకి ఎంత వస్తున్నాయి బై 24 లేదా బెస్టెడ్ ఏజ్ +3/30 ఇంటూ అడల్ట్ డోస్. నెక్స్ట్ ఎల్డర్లీ డోస్ క్యాలిక్యులేషన్. ఎల్డర్లీ డోస్ స్పెసిఫిక్ పాపులేషన్ అంటే జీరియాట్రిక్స్ అంటాం. 65 years దాటిన వాళ్ళు లేదా 85 ఓడల్ట్ని ఇంకా సూపర్ జీరియాట్రిక్స్ అంటారు. పర్ఫార్మెన్స్ కెపాసిటీ వాళ్ళలో డోస్ క్యాలిక్యులేషన్ ఎందుకు కష్టం అంటే బాడీ పార్ట్స్ యూజ్ చేసి 60 years వరకు. సో దే హ్యావ్ ఎ లాస్ ఆఫ్ హిమోస్టోరిక్ రిజర్వ్. అడ్వాన్స్ ఏజ్ అయ్యే కొద్దీ బాడీలో రిజర్వ్స్ తగ్గిపోతూ ఉంటాయి, పర్ఫార్మెన్స్ కెపాసిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ బోత్ ఫిజియాలజికల్గా కాగ్నిటివ్గా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. నాట్ ఓన్లీ వాళ్ళు మర్చిపోతారు, బాడీ టెన్ టు చేంజ్. నెక్స్ట్ కంప్లైంట్స్. చెప్పిన ట్యాబ్లెట్స్ కంప్లైంట్స్గా వేసుకోరు. నెక్స్ట్ ఒక డ్రగ్ వేసుకుంటున్నారు అంటే దే డోంట్ రిమెంబర్ వేసుకున్నామా వేసుకోరా. సో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ జీరియాట్రిక్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ డ్రగ్ థెరపీ. ఇప్పుడు ఒక క్లినిక్కి పోతారు, ఒక కంప్లైంట్ చెప్పి 2 ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటారు, ఇంకో క్లినిక్కి వెళ్తారు, అట్లా చాలా డ్రగ్స్ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ కాగ్నిటివ్ ఫంక్షన్ తగ్గిపోతుంది. దే హ్యావ్ డిఫికల్ట్ డ్రగ్ డోసేజ్ షెడ్యూల్స్. లేకపోతే హై కాస్ట్ వల్ల తక్కువ డ్రగ్స్, వేరే బ్రాండ్ డ్రగ్స్ తీసుకొని పూర్ డ్రగ్ కంప్లైంట్స్ ఉంటుంది, ఎక్కువ వేసుకోరు. 5 రోజులకు రాస్తారు, 2 రోజులు వాసి వదిలేస్తారు. సో వీటన్నిటి వల్ల జీరియాట్రిక్స్లో డ్రగ్ డోస్ క్యాలిక్యులేషన్ అనేది చాలా కష్టం. ఇవన్నీ కలిసి దే లీడ్ టు డిక్రీజ్ డ్రగ్ ఎఫిషియన్సీ లేదా డ్రగ్ ఇంటరాక్షన్ లేదా ఇంటాక్సికేషన్. సో ఇవన్నీ జీరియాట్రిక్స్లో కామన్ ప్రాబ్లమ్. ఈ జీరియాట్రిక్స్ ఇది నేను ఆర్ఎం మెహతా నుంచి రాయలేదు, నార్మల్ ఫార్మకోథెరపీ బుక్ నుంచి రాసుకున్నాను. ఏజ్ డిపెండెంట్ ఆల్టరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డ్రగ్ అబ్జార్ప్షన్ అండ్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్. ఏజ్ అయ్యే కొద్దీ స్ప్లాంకనిక్ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కానీ బ్లడ్ స్ప్లాంకనిక్ ఫ్లో ఉండదు. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ మొటిలిటీ తగ్గిపోతుంది, ఎంజైమ్స్ తగ్గిపోతాయి, గ్యాస్ట్రిక్ pH పెరిగిపోతుంది, అబ్జార్ప్షన్ సర్ఫేస్ ఆల్టరేషన్ అవుతుంది. ఎక్లోరిడీ అంటే ఏంటంటే ఇప్పుడు సర్టెన్ డ్రగ్స్ ఉన్నాయి, అవి ఓన్లీ వీక్ బేసిస్లో కరుగుతాయి. సో వీక్ బేసిస్కి యాసిడ్ కావాలి డైల్యూట్ వాటిని అబ్జార్బ్ చేయడానికి. సో సేమ్ యాసిడ్స్కి కూడా బేసిస్ కావాలి అబ్జార్ప్షన్. సో ఈ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది జీరియాట్రిక్స్ పేషెంట్స్ యొక్క స్టమక్లో. నెక్స్ట్ డ్రగ్ ప్రోటీన్ బైండింగ్. జీరియాట్రిక్స్ అయ్యే కొద్ది ఏంటంటే బాడీలో ఫంక్షనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి ఆల్బ్యూమిన్ తగ్గిపోతుంది. సో ఆల్బ్యూమిన్ తగ్గిపోతే యాజ్ యూనో డిస్ట్రిబ్యూషన్ చేంజెస్ వస్తాయి. సో వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ అవుతుంది. ఎందుకు? బాడీ మజిల్ మాస్ తగ్గుతుంది, బాడీ ఫ్యాట్ తగ్గిపోతుంది. జీరియాట్రిక్స్ అంటే 65 years కానీ 85 years కానీ అంతకు మించి ఉన్న వాళ్ళకి ఈ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ హెపాటిక్ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది కాబట్టి మెటబాలిజం తగ్గిపోతే బయో ట్రాన్స్ఫార్మేషన్ తగ్గిపోతుంది. సో వన్స్ బయో ట్రాన్స్ఫార్మేషన్ తగ్గిపోతే హెపాటిక్ డ్రగ్ క్లియరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎలిమినేషన్ తగ్గుతుంది, కిడ్నీస్ అంత ఫంక్షనింగ్ ఉండదు, డిక్రీజ్డ్ గ్లోమరాల్ ఫిల్ట్రేషన్ రేట్, డిక్రీజ్డ్ యాక్టివ్ ట్యూబులర్ సెక్రేషన్, డిక్రీజ్డ్ ప్లాస్మా బ్లడ్ ఫ్లో, డిక్రీజ్డ్ యాక్టివ్ సెక్రేషన్. ఇవన్నీ కలిపి ఏం చేస్తాయంటే డ్రగ్ ఎక్స్క్రీషన్ని తగ్గిస్తాయి. కాబట్టి అక్యుములేషన్ కావచ్చు, లేకపోతే టాక్సిటీ కావచ్చు, లేకపోతే వేరే డ్రగ్తో ఇంటరాక్ట్ కావచ్చు. కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. ఓల్డ్ అంటే షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. ఇవన్నీ కోరిలేట్ ఏం చేస్తాయి, రీనల్ ఫ్లోని తగ్గించేస్తాయి, రీనల్ ఫంక్షన్ తగ్గించేస్తాయి. నెక్స్ట్ ఫార్మకో డైనమిక్స్ కూడా ఎలా అంటే వాళ్ళ బాడీలో నెంబర్ ఆఫ్ ఫంక్షనింగ్ రిసెప్టార్స్ తగ్గుతాయి, ఆర్గన్ స్పెసిఫిక్ చేంజెస్ జరగచ్చు, కిడ్నీ ఆర్ లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ బారో రిసెప్టార్స్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది, వాళ్ళకంత రిఫ్లెక్స్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ బీటా బ్లాకర్స్ ఫంక్షనింగ్ రెస్పాన్స్ తగ్గిపోవచ్చు. డైజిపామ్ ఇలాంటి వాటికి ఎక్కువ రెస్పాన్స్ రావచ్చు. సో జీరియాట్రిక్స్కి మనం ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు లేదా మన ప్రిస్క్రిప్షన్ చెక్ చేసేటప్పుడు వాళ్ళ
ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళ మెటబాలిజం ఎలా ఉంది, అబ్జార్ప్షన్ ఉంది. ఇన్ డీటెయిల్ కాకపోయినా వాళ్ళ రీనల్ ఫంక్షన్ బాగుందా, హెపాటిక్ ఫంక్షన్ బాగుందా, ఆర్ దే ఆర్ యూజింగ్ మల్టిపుల్ డ్రగ్ థెరపీసా, ఏదైనా డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయా, ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, పాలీఫార్మసీ. ఇప్పుడు ఒక డ్రగ్ ఒకసారి ఒక ఫార్మసీ నుంచి తెచ్చుకుంటారు, ఒక బ్రాండ్ ఇస్తారు, ఇంకోసారి ఇంకో ఫార్మసీకి వెళ్ళి ఇంకో బ్రాండ్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ నాన్ కంప్లైంట్స్, ఇచ్చిన 10 days జీరియాట్రిక్స్ వాడుతున్నారా అని చెక్ చేసుకొని ఇవ్వాలి. ఇది చైల్డ్ డోస్ క్యాలిక్యులేషన్, జీరియాట్రిక్ క్యాలిక్యులేషన్. జీరియాట్రిక్ క్యాలిక్యులేషన్ నేను మానదాలో చదవలేదు, థెరపీలో చూసి చదివాను. I am telling you that. Thank you.